హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి పెసరపప్పుతోన కిచిడి, పెసరట్టు, పెసరపప్పుతోన హల్వా అలా చేసుకొని తిన్నాం కదండి. ఇప్పుడు పెసరపప్పుతోన గులాబ్ జామ్ చేసుకుందామండి. ఈ గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుందండి. గులాబ్ జామ్ మనం ఎప్పుడు చేసినా కూడా బయట పిండితోన లేకపోతే పాలకోవతోన చేసుకుంటాం కదండి. ఇలా పెసరపప్పుతోన గులాబ్ జామ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలపండి. సగం కప్పు పెసరపప్పు తీసుకొని క్లాత్ వేసుకొని తుడుచుకున్నానండి. ఏమన్నా డస్ట్ ఏమన్నా పోతుంది. ఇప్పుడు దీన్ని వేపుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి పెసరపప్పు వేసేసుకొని వేపుకోవాలి. 2-3 నిమిషాలు వేపుకోవాలండి. స్టవ్ చిన్న పెట్టుకొని దూరగా వేపుకోవాలి. ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి కొద్దిగా వేగి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తని పైన పౌడర్ లాగా వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా మెత్తని పౌడర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ రవ్వ వేసుకోవాలి. సన్న రవ్వ అండి. సన్న రవ్వ ఒకవేళ దొడ్డుగా ఉందంటే మిక్సీకి వేసుకోండి, లేదంటే డైరెక్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు సోడా అండి, వంట సోడా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా. ఇప్పుడు ఇలా వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పౌడర్ చేసుకొని కలుపుకొని కూడా మనము గాలి చొరబడిన డబ్బాలు వేసి పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడైనా గులాబ్ జామ్ తినాలనిపించినప్పుడు బయట కొనే అవసరం లేకుండా ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు గులాబ్ జామ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. మొత్తం ఇలా కలుపుకొని సైడ్కి పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు పాలు తీసుకుంటున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. పచ్చి పాలు కూడా తీసుకోవచ్చండి, మీ ఇష్టం అండి. 1/2 కప్పు పెసరపప్పుకు 1 కప్పు పాలు తీసుకోవాలండి. పాలు కాగి నురుగా రావాలండి, అంతవరకు మరలించుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని కొద్ది వేస్తూ కలుపుకోవాలి. ఉండలు పట్టకుండా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా దగ్గరికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మొత్తం ఇలా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మూత పెట్టి వదిలేద్దామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు షుగరు, 1 కప్పు షుగర్కు 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. షుగర్ కరిగింది కదండి. ఇప్పుడు ఇది 4 నుంచి 5 నిమిషాలు మంచిగా ఉడకాలండి. 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మరుగుతుంది కదండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసుకున్నాము. వేసుకొని కలుపుకున్నాము. ఈ తీగ భాగం అలా రావాల్సిన అవసరం ఏం లేదండి. కొద్ది స్టిక్కీ ఉంటే సరిపోతుంది. ఇదిగండి స్టిక్కీగా అయింది. 4-5 నిమిషాలు కూడా అయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి దీని పిండి పైన 1 స్పూన్ నెయ్యి వేసేసుకున్నాము. వేసుకొని మొత్తం కలుపుకుందామండి. హార్డ్గా ఉంది కదండి, దీనిపైన 2 స్పూన్ల వరకు పాలు వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. మరి హార్డ్గా ఉంటే వేసుకోండి, హార్డ్ లేకుంటే ఏం వేసుకోకండి. కానీ ఇది మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు చేసుకోండి. మరీ వేడిగా మరీ చల్లగా చేసుకోకండి. గోరువెచ్చగా మన చేతికి వేడి తగిలేటట్టు ఉంటుంది కదా, అప్పుడు కలుపుకోండి పిండిని. ఇదిగోండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఇంత సాఫ్ట్గా ఉండాలండి. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మనము ఈ పిండిని గులాబ్ జామ్ లాగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా గులాబ్ జామ్ లాగా. మనం పాలకోవతోన మన గులాబ్ జామ్ పౌడర్తో అలా చేసినా క్రాక్స్ వస్తాయి కదండి. పెసరపప్పుతో చేస్తే పెసరపప్పు జిగురుతనం ఉంటుంది కదా, దాని ద్వారా మనకు పగులు అలాంటివి ఏం రావండి. అందుకే మనం చేసుకునే పిండి గులాబ్ జామ్ పిండి సాఫ్ట్గా ఉండాలండి, హార్డ్గా ఉండొద్దు. సాఫ్ట్గా ఉంటే క్రాక్స్ ఇట్లా ఏం రావు. హార్డ్గా ఉంటే క్రాక్స్ వస్తాయి. మనకి ఇంత మంచిగా కూడా చేసుకోవడానికి కూడా రావండి. అండి 1/2 కప్పు పెసరపప్పుతోనే ఎన్ని గులాబ్ జాములు అయ్యాయో. హోమ్మేడ్ అండి, మనం బయట కొనాల్సిన అవసరం లేదు. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఇలా గులాబ్ జామ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకొని ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాము. ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము తయారు చేసుకున్న గులాబ్ జాములు వేసేసుకున్నాము. ఆయిల్ మరీ హీట్ కావద్దండి, నార్మల్ హీట్ కావాలి. స్టవ్ను చిన్నగా పెట్టి వేపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇట్లా అనుకోవాలండి. ఇలా అనుకుంటే ఈక్వల్గా వేగుతాయి. వేగాయి కదండి. ఇప్పుడు వీటిని
తీసేసుకున్నామండి. ఇంకొంచెం డార్క్గా కాల్చానండి, ఎందుకంటే పాకంలో వేసినప్పుడు కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు వీటిని పాకంలో వేసుకుందాము. ఇప్పుడు మనం పాకంలో వేసుకున్నాము. వేసుకొని మొత్తం అనుకున్నామండి. కలుపుకున్నట్లు పాకం వేడిగా ఉండాలండి, చల్లగా మాత్రం ఉండొద్దు. మిగతా వాటిని కూడా వేసి వేపుకున్నామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు, మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇది అండి, మొత్తం ఇలా వేసేసుకొని ఫస్ట్ వేసినవి ఉబ్బిపోయాయి చూడండి. ఫస్ట్ మనం వేసినవి ఇదిగండి ఉబ్బాయి. ఇలా మొత్తం వేసేసుకొని మూత పెట్టి 2 గంటలు వదిలేయాలండి, మంచిగా ఉబ్బుతాయి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతోన గులాబ్ జామ్ రెడీ అండి.